At Sun, our priority is to support students' dreams and hobbies. పరిగారండి మురళి ఎక్కడా
మురళీబాబుకి మా అయ్య ఆరోగ్యం బాగా దెబ్బతిని మంచం పట్టాడు. రోజు నేను కూలికి నాలికి పోయినా వచ్చే డబ్బు మందులకు కూడా సరిపోవటం లేదు. మా అయ్య మిమ్మల్ని చూడాలని ఎంతో ఆశపడుతున్నాడు. కానీ ఆరోగ్యం బాగోలేదని నేనే ఆపుతున్నాను. నాకు మిమ్మల్ని చూడాలని చాలా ఆశగా ఉన్నది. కానీ నన్ను రావద్దని రాశారు కదా. ఒళ్ళు బాగా చూసుకోండి. మీకోసం రోజు కిట్టేని వేడుకుంటున్నాను. నీకోసం ఎవరో వచ్చారంట. ఎవరు? తెలీదు. మావయ్య, నీకు చాలా జబ్బు చేసిందని తులసి రాసింది. నిజమే బాబు. నేను కొత్తన్నట్టు దానికి తెలవదు. తెలిస్తే అది రానిది. దాన్ని అడిగి రావాలంటే ఈ జన్మకి తెమలదు. ఇవాళ రేపు మా అయితే ఎల్లుండి అంతే బాబు. మావయ్య, నిన్ను చూసి 3 ఏళ్ళు అయిందయ్యా. నువ్వు బయటికి రావాలంటే ఇంకెన్నేళ్ళు పట్టుద్దు ఏమో నీకు తెలుసు కదయ్యా. అది సచ్చినాటి నుంచి నీ ప్రాణాలు నిలుపుకుంటుందే తులసి కోసం. తులసిని తలుసుకున్నప్పుడల్లా నా కడుపులో దేవినట్టుంటుందయ్యా. నాకేమన్నా అయితే ఆడదాన్ని చూసే దిక్కెవరయ్యా. నువ్వు బయటకు వచ్చేదాకా అది ఒంటరిగా ఎట్ట బతుకుద్దయ్యా. ఒకవేళ మొండికి తట్టగా బతికిందనుకో, నువ్వు బయటకు వచ్చే తలకి దానికి 30 ఏళ్ళు దాటిపోతాయి. దాని ముఖాన బెమ్మదేవుడు అట్ట రాశాడు. ఎవడేం చేస్తాడు? నిన్ను చూడ్డానికి రావద్దని ఉత్తరం వేసావు కదయ్యా. పొద్దుకులు ఆ ఉత్తరమే చదువుద్ది, ఏడుస్తుంది. చదువుద్ది, ఏడుస్తుంది. ఏడుతానే ఉంటది. దాని ఏడుపు చూసి నేను ఏడవడమే తప్ప నాకు ఇంకేం చేత ఉంది? ఏం చేత వద్దంట. ఎన్నాళ్ళు ఉంటానో ఏం. సచ్చే ముందు ఒక్కసారి మిమ్మల్ని చూడాలనిపించింది. చూశాను, అంతే చాలు. మళ్ళా మిమ్మల్ని చూస్తానని నమ్మకం మట్టుకు నాకు లేదు. మా తులసిని తలుసుకుంటుంటే ఏందో ఏందో నాకేం పాలు పోవడం లేదయ్యా. మావయ్య, అయ్య బాబు, ఇందుట నీ తప్పేం లేదు బాబు. నేను అనుకున్నాడు పురుగులు పడిపోతారు. కానీ ఒక్కటి మట్టుకు నాకు ఖాయంగా తెలుసు, నా సాగు అది సుఖంగా ఉండదు బాబు, ఉండదు. టైం అయింది.
మన జోసఫ్ బాబాయ్కి విడుదల. ఆయన కష్టాలన్నీ రేపటితో గట్టెక్కినట్టే. ఎన్నేళ్ల తర్వాత రా ఈ విడుదల? ఒకటా రెండా? 10 సంవత్సరాలు. రేపు పొద్దుటే ఇక్కడి నుంచి బయలుదేరితే మీ ఇంటికి ఎప్పుడు చేరుకుంటావు? చీకటి పడే వేళకి. అయితే మన జోసఫ్ బాబాయ్ రేపు నిద్రపోయేది ఇంట్లో అన్నమాట. నిద్ర? బావగారికి రేపు శివరాత్రి కదా, కష్టమంతా మా అక్కదే. నోరు మొయ్యరా సన్నాసి. తప్పేమిటి? రేపు జరిగేది అదే కదా.